నేను తిప్పుడికి ఇది ఉంటుందో ఉండదో తెలియదు కానీ నాకు తెలిసి అప్పుడు కాలంలో కుండలు ఉండేవంట. ఆ కుండలుగా ఉండుంటే ఇప్పుడు పగిలిపోయి ఉంటుంది ఆ చేతిలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే అప్పుడప్పుడు నాలో మంచి కళాకారుడు వస్తాడు. ఏంటంటే వంట చేసేదానికి ఒకసారి వంట మాస్టర్ వస్తాడు. ఈ రోజు ఏ వంట మాస్టర్ వచ్చాడో చూసేద్దాం. ఈ వంట మాస్టర్ కి కొన్ని తెలుసు కొన్ని తెలియవు. తెలిసి తెలియకుండా వంటలు చేస్తున్నాడు. ఈ వంట మీరు చూసారంటే ఒకసారి మీరు ఇంట్లో మట్టు ప్రయత్నం చేసుకోబాకండి దయచేసి. మా అమ్మకి డెలివరీ అయిపోయినప్పటి నుంచి వంటలు నేర్చుకుంటున్నాను కాబట్టి వంట మాస్టర్ అయిపోతున్నా. అప్పుడప్పుడు కొన్ని విచిత్ర ప్రయోగాలు చేస్తున్నా. ఆ విచిత్ర ప్రయోగాలు నా ఒకటే మీద కాదు ముగ్గురి మీద చేస్తున్నా. ఆ ముగ్గురు వచ్చి బాగానే ఉన్నారు. ఈ రోజు వచ్చి ఏం ప్రయోగం చేస్తున్నారంటే ఈ కుక్కర్ లో వచ్చి మా గాయత్రి ఒక మాట చెప్పింది. పప్పు అయితే కుక్కర్ లో ఉడకబెట్టి త్వరగా ఉడికిపోతుందని చెప్పింది. త్వరగా ఉడికిపోయింది కానీ దాంట్లో ఉప్పు వేసుకోవడం మర్చిపోయినా. కానీ ఆ ఉప్పు కోసం అయితే మళ్ళీ కొత్త సాల్ట్ ప్యాడ్ తెచ్చి కొత్త ఉప్పు ప్యాడ్ తెచ్చి దాంట్లో అయితే వేసి మొత్తానికి రుబ్బేస్తున్నా. నేను వచ్చి ఇలా రుబ్బుతుంటే నాకైతే మా యవ్వ అయితే గుర్తొచ్చింది. మా యవ్వ చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు అయితే చిన్న కుండ పెట్టి ఆ కుండలో అయితే రుబ్బుతుండేది విధంగా పప్పుని. అందుకే మా యవ్వ పేరు మీకు చెప్పడం మర్చిపోయినా. మా యవ్వ పేరు వచ్చి కలివేలమ్మ. ఈ పేరు చూస్తే మీకు షాక్ అవ్వచ్చు. ఇప్పుడు కాలంలో ఆ పేర్లు ఎవరికి లేవు కానీ పాత కాలంలో ఉండేదబ్బా. ఇక మా కలివేలమ్మని గుర్తు తీసుకొని నేనైతే రుబ్బతా ఉన్నా. అవ్వా నువ్వు కానీ బతుకుంటే ఈ రోజు ఇలాగ రుబ్బుంటావా? ఈ రోజు నేను బతుకున్నాం కాబట్టి రుబ్బుతున్నాను. రేపు ఏదో ఒక రోజు నా కొడుకు కూడా ఇలాగ రుబ్బుతాడు ఏమో అని ఆలోచన చేసుకుంటున్నావా మనసులో అనుకుంటున్నానేమో. మా అవ్వ తలుచుకుంది ఏమో నన్ను. కానీ కాలు అయితే కాలింది కాలు మా అవ్వ వలన కాదు కానీ ఈ మసేలకు వచ్చి జారిపోయిందబ్బా. అందువల్ల నా కాలు అయితే కాలింది. అది ముందుగా చూసుకుంటే కాలు ఉండదేమో నాకు తెలిసి బహుశా. దీని పురాణం పక్కన పెడితే మా కలివేలమ్మ గురించి మాట్లాడుకోవాలంటే చాలా దూరం పోవాలి. అదే విధంగా ఈ వీడియో కూడా సరిపోదు. ఈ రోజు అయితే గాయత్రి కోసం అయితే పప్పు చారు చేయబోతున్నా. పప్పు చారు ఎలా చేస్తానో ఏందో ఒకసారి నా స్టైల్లో చూసేద్దాము. నేను దీని పరిస్థితి పక్కన పెడితే ఇంట్లో ఒక ఫోన్ వచ్చి ఆ ఫోన్ వలన బయట వెళ్ళిన వెంటనే గాయత్రి వచ్చి దీంట్లో తెరమా తీసుకొని నీట్గా అయితే రెడీ చేసింది. ఓయా నిన్ను నమ్ముకుంటే నేను తినగలుగుతానా అని చెప్పింది. ఓ మే సామె ఎలాగోలా తినమే ఒకసారికి అనుకోబాక. ఇక నేనైతే చేసిన వంట ఎలా ఉందంటే ఉప్పు లేని కూర లాగా చేసేనా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో.